హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే, నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఏదైతే రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల సమయంలో గాడిద గుడ్డును నెత్తిన పెట్టుకొని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది గాడిద గుడ్డు అని చెప్పి ఏదైతే ప్రచారం చేసిందో, అదే గాడిద గుడ్డును ఈరోజు రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నేను కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తా ఉన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితోటి మరి ఇక్కడ తెలంగాణకు నిధులు రాకుండా మరి ఆయన ఘర్షణాత్మక వైఖరితో వేయండు, నాకు ప్రధాని మోడీ బడేబాయి లాంటి వాడు అని చెప్పి చెప్పుకున్న రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులందరినీ కూడా నిత్యం కలుస్తూ ఇటు మూసి రివర్ ఫ్రంట్ మరి ప్రక్షాళనకు, అదేవిధంగా త్రిబులార్కు, అదేవిధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు కావాలని చెప్పి ఇప్పటికీ మరి 5-6 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీలకు తలా 8 ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేవలం 16 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మరి 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం ఇస్తే మన తెలంగాణకు మాత్రం గుండు సున్నా కేటాయించి ఈరోజు బీజేపీ తెలంగాణ మీద మరి వివక్ష వహించింది. అదేవిధంగా పంజాబ్ లాంటి రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు తమ రాష్ట్రానికి నిధులు రాలేదని చెప్పి అక్కడ ఎంపీలందరూ ఏకమై నిరసన తెలియజేస్తే తెలంగాణ ఎంపీలు మాత్రం బిత్తరపోయి చూసిండ్రు. కాంగ్రెస్ ఎంపీలు కనీసం కూడా మరి ఇక్కడ ప్రొటెస్ట్ చేయని పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా తెలంగాణకు ఇంటి పార్టీ లాంటి బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకపోవడం మూలంగా ఈరోజు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఏదైతే చెప్పిండో, సంకీర్ణ ప్రభుత్వంలో ఏదైతే ప్రాంతీయ పార్టీలకే మరి పెద్దపీట వేసినట్టయితే నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుంది, దేశంలో సంకీర్ణం రాబోతా ఉన్నది, మరి మనకు నిధులు కావాలి, తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మరి 8 నుంచి 10 ఎంపీలను గెలిపియండి, నేను ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం మెడలు వచ్చి తీసుకొస్తా అని చెప్పిండు. ఈరోజు సంకీర్ణ యుగంలో టీడీపీ, అదేవిధంగా జేడీయూలు అటు బీహార్ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు సాధించుకుపోతా ఉంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు మాత్రం బిత్తరమోహం వేసుకొని చూసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నిన్న రోజున మరి బడ్జెట్ సెషన్ ను ఈ విధంగా కుదించిండ్రు. ఏదైతే కనీసం 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేవలం 3 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఏదైతే సమావేశాలకు కూడా మరి ఇక్కడ కత్తెర వేస్తున్నాయని చెప్పి నేను రోజున ఆరోపణలు చేసింది. అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించి మరి 10 లక్షల క్యూసెక్ల నీరు వరదను కూడా తట్టుకొని నిలబడ్డది. ఈ రోజు మేడిగడ్డ నుంచి మరి పైకి నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు కూడా నీటిని ఎత్తిపోసి మరి ఏదైతే రిజర్వాయర్లను నింపాల్సిన అవసరం ఉండగా ఇంకా కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉన్నదని చెప్పి ఈ నెల బడ్జెట్ సెషన్ 25వ తేదీన అయితే బడ్జెట్ మీద మరి ఇక్కడ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ చర్చ అనంతరం మరి ఇక్కడ మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి మరి సందర్శనకు వెళ్తున్నట్టుగా ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. 25-26 తేదీలలో మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజులను పరిశీలించి అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇక్కడ మల్లన్న సాగర్ లాంటి మొత్తం ఏదైతే అనుబంధ రిజర్వాయర్లు వాటన్నింటినీ నింపే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు ఇక్కడ నిన్న రోజున హరీష్ రావు గారు ప్రకటించిండు. అదేవిధంగా నిన్నటి రోజున కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిండు. మనం ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చినాం, 8 నెలల సమయం ఇప్పటికే మనం ప్రభుత్వానికి ఇచ్చినాం, ఇక పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు కొత్త విధానం లేదు, కొత్త పాలసీ లేదు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు కూడా కత్తెర వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి నేను కూడా అసెంబ్లీకి వస్తున్నా అని చెప్పి నిన్న రోజున కేసీఆర్ ప్రకటించిన అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే బీహార్కు భారీ బడ్జెట్, ఆంధ్రాకు అదిరే ప్యాకేజ్, తెలంగాణకు 8+8 గుండు సున్నా, తెలంగాణకు గుండు సున్నా, జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణకు 0, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, పార్లమెంట్లో నోరైన ఎత్తలు తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, వేతన జీవులకు తీవ్ర నిరాశ, కొత్త రెజిమ్లో ఐటీ ఊరట అంతంతే, ఎరువులు ఆహార వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్ల భారీ కోత, వెండి బంగారంపై సుంకం తగ్గింపు, దాదాపు 4,000 తగ్గిన రేటు, భూములకు ఆధార్, నిత్యావసరాల ధరల కట్టడిపై నిర్మల
మౌనం అని చెప్పి తెలంగాణకు మరి బడ్జెట్ లో గుండు సున్నా కేటాయించింది. కనీసం తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా ఈరోజు మరి 8 మంది ఎంపీలు, గతంలో 4 ఎంపీలు ఉండే బీజేపీకి అక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు. అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నిధులు సాధించడంలో ఇక్కడ బీజేపీ ఎంపీలు విఫలమైండ్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి రాయబారం ఏదైతే ఉన్నదో బడేబాయ్ దగ్గరికి, ఆ బడేబాయ్ దగ్గరికి వెళ్ళిన మరి రాయబారం అంతా కూడా ఇక్కడ గుండు సున్నాగా మారింది. ఈరోజు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్న రోజున కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ను ఒత్తుకుడే సమస్యల పరిష్కారంలో ముందుందాం, ఇవి క్లిష్ట పరిస్థితులు కాదు, ఇష్ట పరిస్థితులే, చంద్రబాబు వైఎస్ వంటి వారితోనే కొట్లాడా, పార్టీ మారినోళ్ళ గురించి పట్టించుకోవద్దు, పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ చేశాం, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, అసెంబ్లీకి వస్తా, ఏం మాట్లాడతారో చూస్తా, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం, మండలి బీఆర్ఎస్ పక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ ను ఉతుకుడే అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావలసినంత టైం ఇచ్చామని ఇక ఉపేక్షించేది లేదని ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 7 నెలల పాలనతో ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పిన మాటలకు ఆచరణకు పొంతం లేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మరి కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టిండు. ఏదైతే మరి ఇక్కడ 8 నెలలు కావాల్సినంత సమయం ఇచ్చిన వాళ్ళ హానీమూన్ మరి సమయం ముగిసింది. ఇప్పటి వరకు కొత్త పాలసీలు లేవు, కొత్త విధానాలు లేవు, మరి కొత్తగా బడ్జెట్ కేటాయింపులు లేవు, కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు లేవు, మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా వాళ్ళతోటి కావడం లేదు. ఇంకో 2-3 నెలల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అంతా కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకత మరి మొదలైంది. ఏదైతే ప్రజల్లో మరి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ అంతా బూటకమని చెప్పి కూడా మరి ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధీటుగా మరి ఇక్కడ ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళని ప్రభుత్వ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అగ్నిపర్వతంలో ఉన్న సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? నేను ఇప్పుడు అగ్నిపర్వతంలో ఉన్న రాజకీయ కక్షతోనే నా కూతురును జైల్లో పెట్టారు అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ అన్నారు. కవిత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఒకంత ఉద్విగ్నతకు గురయ్యారని చెప్పి, అగ్నిపర్వతంలో ఉన్న నాతోటి ఎదుర్కోలేక నా బిడ్డను అడ్డంగా పెట్టుకుని ఆమెను కావాలని జైల్లో పెట్టి మరి వేధిస్తున్నారని చెప్పి సమయం వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తా అని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్ర హక్కులు పరిరక్షించాలన్నా, ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం, పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. బీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణకు కావాల్సిన నిధులు బాజాప్తా తీసుకొచ్చా. ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జిల్లా తిరిగిన చెప్పిన మాట ఇది. ఇవాళ కేంద్ర బడ్జెట్ చూస్తే ఈ మాటలు ఎంత సత్యమో అర్థమవుతుందని చెప్పి, ఏదైతే కేసీఆర్ ఎంపీ ఎన్నికల సమయంలో బస్సు యాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ప్రజలకు మరి పూసగుచ్చినట్టు వివరించి చెప్పిండు. ఖచ్చితంగా రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. సంకీర్ణ ప్రభుత్వంలో నాకు కనుక 8 నుంచి 10 సీట్లు ఇచ్చినట్టు కేంద్రం మెడలు వంచి ఇక్కడ మరి నిధులు తీసుకొస్తా అని చెప్పిండు. ఈరోజు అదే అక్షర సత్యమైంది. ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించి ఒక్క ఎంపీ కూడా లేకపోవడం మూలంగా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మరి పార్లమెంట్ లో తన గలమెత్తడం లేదు. ఈరోజు తెలంగాణ తరఫున మాట్లాడడానికి మన ప్రాతినిధ్యమే కరువైన పరిస్థితులలో ఈరోజు ఆంధ్ర, బీహార్ లాంటి రాష్ట్రాలు ఏదైతే సంకీర్ణంలో మరి కీలక పాత్ర పోషిస్తున్నాయో వాళ్ళకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించిండు. మరి ఇక్కడ మనకు మాత్రం మరి గుండు సున్నా చూపించిండు. దానికి సంబంధించి ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ గా మారింది. మరి వాళ్ళిద్దరిని 2 భుజాల కింద వేసుకొని ఈరోజు మోడీ మోస్తున్న సంగతిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అని చెప్పి ఇక్కడ మరి వార్తను ప్రచురించింది. జాతీయ పార్టీలకు 16 ఎంపీలు ఇస్తే ఏం జరిగింది? ఏపీ, బీహార్ కు దక్కిన నిధులు చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష. బడ్జెట్ లో ఏపీకి అధిక నిధుల పైన బాధ లేదు. తెలంగాణ ప్రస్తావనే లేకపోవడం శోచనీయం. బీజేపీకి రాష్ట్ర ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని మరి నిన్నటి రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే జాతీయ పార్టీలకు 16 ఎంపీలు ఇస్తే ఈరోజు తెలంగాణకు ఏం జరిగిందో ప్రజలు ఒక్కసారి గమనించాలని చెప్పి మరి మనకు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మరి తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ కు ఈరోజు మనం
ఒక్క ఎంపీని కూడా ఇవ్వకపోవడం మూలంగా ఈ రోజు మరి బడ్జెట్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందనేది భవిష్యత్తులో ప్రజలు మరి దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాలని చెప్పి కోరారు. ఇక కాంగ్రెస్ అవినీతిని బయట పెడతాం, పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణం, ఎక్సైజ్ శాఖలో అక్రమాలను ప్రజల ముందుంచుతాం, హామీలు నెరవేర్చమన్నందుకు నిరుద్యోగులపై లాఠీలా, వారి సమస్యలపై అసెంబ్లీలో నేడు వాయిదా తీర్మానం, రుణమాఫీ, రైతు భరోసా, డోకాపై ప్రభుత్వాన్ని ఇస్తామన్న 4000 పింఛన్ ఎటువాయే, కొత్తవేమాయే, ఫీజు రియంబర్స్మెంట్ పై విద్యార్థులను గోసపెడుతున్నారు, ఢిల్లీలో రేవంత్ సత్సంబంధాలు మరి నిధులు ఎందుకు తేలేదు, 25-26 నెలలో మేడిగడ్డ కన్నెపల్లిలో బీఆర్ఎస్ పర్యటన, ప్రజా సమస్యలపై కేసీఆర్ సారథ్యంలో పోరు అని చెప్పి నేను రోజున హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలకు సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే కాంగ్రెస్ అవినీతిని మరి బయట పెడతామని చెప్పి పౌర సరఫరాల శాఖలో ఏదైతే 1000 కోట్ల కుంభకోణం జరిగిందో, అదే విధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి మరి ఇక్కడ మరి డూప్లికేట్ బ్రాండ్లను తీసుకొచ్చి 5000 కోట్ల కుంభకోణం చేయడానికి ప్రయత్నం చేసింది. మరి ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన మరి తీవ్రమైన విమర్శల నేపథ్యంలో వాటిని మరి రద్దు చేసిన పరిస్థితికి సంబంధించి, అదేవిధంగా రుణమాఫీ, రైతు భరోసాపై డోకా ఇస్తున్న ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు, మరి ఇక్కడ 4000 ఇస్తా అన్న మరి ఏదైతే పెన్షన్ ఏమైంది, కొత్త ఇచ్చుడు మాట దేవుడెరుగు, మరి పాతది ఏదైతే 2000ని 4000 చేస్తానని ఇప్పటి వరకు ఎందుకు అమలు చేస్తలేరు, 6 గ్యారంటీల మీద మీ సంగతి ఏందని చెప్పి ఇక్కడ మరి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైనట్టుగా నిన్న రోజున హరీష్ రావు ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే, తెలంగాణకు గుండుసున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అని చెప్పి ఏదైతే తెలంగాణకు సంబంధించి మరి బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించకపోవడాన్ని ఈ రోజు ప్రధాన పత్రికలన్నిటి కూడా పతాక శీర్షికలుగా మరి ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ఓటుకు నోటు నిందితులకు పెద్ద పెద్ద పదవులు, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, సుప్రీంలో తెలంగాణ న్యాయవాదిగా కేసును వాదిస్తున్న లాయర్, ఢిల్లీలోని సీఎం పిఆర్ఓగా ఉదయ్ సింహ, ఒక్కొక్కరుగా ఒక్కో స్థాయిలో ప్రభావితం చేయగల వ్యక్తులు అని చెప్పి రాష్ట్రంలో నిరుద్యోగులకు మండు చేసి చెబుతున్న రేవంత్ సర్కార్ అస్మదీయులకు మాత్రం పదవులు కట్టబెడుతూనే ఉన్నది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ కూడా జాబ్ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెడుతున్నారు అని చెప్పి ఇక్కడ ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించి A1 A2లో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరి ఎమ్మెల్సీ కోసం అయితే వీళ్ళు మరి కొనుగోలు చేయడానికి వెళ్ళిందో వేం నరేందర్ రెడ్డి, ఆ వేం నరేందర్ రెడ్డిని ఈ రోజు ప్రభుత్వ సలహాదారుగా నియమించిండు. ఆ కేసు వాదిస్తున్నటువంటి లాయర్ ను సుప్రీంకోర్టులో తెలంగాణ న్యాయవాదిగా నియమించిండు. అదేవిధంగా డబ్బు సంచులను ఏదైతే పట్టుకొచ్చి ఆ రోజు వీడియోలలో పడ్డాడో ఉదయ సింహ అనే వ్యక్తిని ఈ రోజు ఢిల్లీలో పిఆర్ఓగా నియమించిండు. అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అందలం ఎక్కించిండ్రు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా మరి చంద్రబాబు అయితే ఇక్కడ సీఎం గా రేవంత్ రెడ్డి అయిండు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నిందితులందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో నియామకమైండు. ఆ కేసు వాదిస్తున్న లాయర్ కూడా ప్రమోషన్ వచ్చింది. సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున న్యాయవాదిగా నియమితం అయింది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. కేసీఆర్ భావోద్వేగం, సలసల మరిగే అగ్నిపర్వతంలో ఉన్న సొంత బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదు, ఆ రాజకీయ కక్షతోనే నా కూతురును జైల్లో పెట్టారని చెప్పి నిన్న రోజున మరి సిఎల్పి ఏదైతే మరి బీఆర్ఎస్ ఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అన్న తిరుపతి రెడ్డికి కొత్త కంపెనీ అర్బన్ ప్రిస్మ్ పేరుతో మే నెలలో రిజిస్టర్, తనతో పాటు మరో భాగస్వామితో ఏర్పాటు, ₹1 కోట్ల మూలధనం పెట్టుబడి, మూసీ ప్రాజెక్టుతో లింక్ పెడుతూ కొత్త కంపెనీపై నెట్టింట ఆసక్తికర చర్చ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మే నెలలో మరి అర్బన్ ప్రిస్మ్ పేరుతోటి ఒక కొత్త కంపెనీని ప్రారంభించిండు. దీన్ని ఏదైతే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిందో అందులో మరి నామినేషన్ పద్ధతిలో పనులు తీసుకోవడం కోసమే ఈ రోజు మరి సూట్ కేసు కంపెనీ తెరిచిరని చెప్పి అందులో నిధులను కొల్లగొట్టడానికి మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పేరు మీద వచ్చినాయని చెప్పి ఇటు ఏదైతే వాళ్ళు కంపెనీని రిజిస్టర్ చేసిండో ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ తో పాటు ఇక్కడ నెట్టింట మరి తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు నెటిజన్లు అని చెప్పి ప్రధానంగా వార్త ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం, ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు, 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల అని చెప్పి మరి నిరుద్యోగాన్ని చిరుద్యోగంతో మరి దూరం చేయడానికి ఉపాధి కల్పన కోసం అగ్రతాంబూలం వేసింది ఇందులో. అదేవిధంగా వ్యవసాయ రంగం మీద భారం
భారీగా తగ్గింపు చేసిందని చెప్తున్న పరిస్థితి. 48,20,512 కోట్లతోటి మొత్తం బడ్జెట్ ప్రవేశపెట్టిండు. ఆ మొత్తం బడ్జెట్ లో కూడా ఈ రోజు మరి తెలంగాణకు కేటాయించింది గుండు సున్నా. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ అన్ని పత్రికలు కూడా మరి విమర్శనాత్మక కథనాలు ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రోజు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మరి ఏవి ధరలు తగ్గబోతా ఉన్నాయి, ఏవి ధరలు పెరగబోతా ఉన్నాయి అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ధరలు తగ్గే వాటిలో బంగారం, వెండి, ప్లాటినం, పల్లాడియం, మోస్మియం, రుథీనియం, ఇరీడియం కాయిన్లు, కాపర్, అదేవిధంగా లిథియం కార్బోనేట్, లిథియం ఆక్సైడ్, లిథియం హైడ్రాక్సైడ్, నైట్రేట్ పొటాషియం, ఫెరోనికెల్, బ్లిస్టర్ కాపర్, క్యాన్సర్ కు సంబంధించిన ఔషధాలు, డెరెక్స్ టెకాన్, ఓసిమెట్నిబ్, మెడికల్ ఎక్స్రే మెషిన్లలో వినియోగించే ట్యూబులు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, అదేవిధంగా సోలార్ సెల్స్, ప్యానెల్స్, ఎక్విప్మెంట్, చేపలు, రొయ్యల మేత, అదేవిధంగా తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, టెక్స్టైల్స్ రంగం మీద మరి ధరలు తగ్గబోతా ఉన్నాయని, అదేవిధంగా అమోనియం నైట్రేట్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, పీవీసీ ఫ్లెక్స్ షీట్లు, గార్డెన్ లో వినియోగించే గొడుగులు, సోలార్ గ్లాసులు, దిగుమతి చేసుకునే టెలికాం పరికరాలు, ల్యాబొరేటరీ కెమికల్స్, బయోగ్రేడబుల్ ప్లాస్టిక్ అన్ని కూడా ధరలు పెరగబోతా ఉన్నాయని చెప్పి ఈ బడ్జెట్ ద్వారా మరి ధరలు ఏవి తగ్గబోతా ఉన్నాయి, ఏవి పెరగబోతాయి అనే దానికి ప్రధానంగా వార్త ప్రచురించింది. ఇక వివక్ష కాదు కక్ష, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు, నిరసన తీర్మానం కేంద్రానికి పంపుతాం. ఇది కుర్చీ బచావో బడ్జెట్, ఏపీ బీహార్ కోసం పెట్టినట్లుంది. నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ గా ఎన్డీఏ అని చెప్పి మరి బడే బాయ్ మీద ఇక్కడ చోటే బాయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే కేంద్రంతో సఖ్యతతో మెదిలి మరి కేసీఆర్ ఇక్కడ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితోటి మరి రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమైందని చెప్పి పదే పదే ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి మరి మోడీని తన బడే బాయిగా అభివర్ణిస్తూ ఆయనను ఆకాశానికి ఎత్తిండు. మరి ఖచ్చితంగా కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తా అన్నాడు. ఇప్పటికే మరి 7-8 సార్లు కేంద్ర మంత్రులను కలిసి మరి అనేక విజ్ఞాపనలు ఇచ్చిండు. త్రిపులార్కు నిధులు కావాలన్నాడు, పాలమూరు రంగారెడ్డికి నిధులు కావాలన్నాడు, మూసీ రివర్ ఫ్రంట్ కు నిధులు కావాలన్నాడు, మరి వివిధ రహదారులకు నిధులు కావాలన్నాడు. మరి ఇక్కడ సాధించి మాత్రం గుండు సున్నా. దాంతో మరి ఇక్కడ చోటే బాయికి కోపం వచ్చింది. వచ్చి ఇది నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ ఎన్డీఏ అంటే మరి దీనిలో తెలంగాణకు చోటు లేదు, ఇది వివక్ష కాదు, తెలంగాణ మీద కక్ష అని చెప్పి ఆయన అక్కసును వెళ్ళబోసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నీట్ రీటెస్ట్ కు సుప్రీం నో, పరీక్ష సమగ్రత దెబ్బతినలేదన్న అత్యున్నత న్యాయస్థానం, వ్యవస్థాగత లీక్ ఎలాంటి ఆధారాలు లేవు, పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టీకరణ, సహేతుక తీర్పు వెలువరిస్తామన్న సీజే అని చెప్పి ఏదైతే నీటి మీద ఆలుముకున్న నీలి నీడలు నిన్నటి రోజున మరి తొలగిపోయిన సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది నీటు. మరి నీటును రద్దు చేస్తారా, లేదంటే మరి యథావిధిగా కొనసాగిస్తారా, లేదంటే మరి ఎవరైతే అందులో మాస్ కాపీకి పాల్పడరో వారి మీద చర్యలు చేపడతారా అన్నదానికి మరి ఎట్టి పరిస్థితుల్లో నీటు రీటెస్ట్ నిర్వహించబోము అని చెప్పి మరి రీటెస్ట్ కు సుప్రీం నో చెప్పింది. దాంతో మరి రేపు ఎల్లుండో మరి తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే యువమిత్ర, యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్, బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట, బీహార్ కు 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు, యువతకు 2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజీ, కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే, 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు, 5 ఏళ్లలో 5 పథకాల కింద 4 కోట్ల యువతకు లబ్ధి, 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే వెసులుబాటు, వర్కింగ్ ఉమెన్ కు హాస్టల్స్, కార్మికులకు డార్మిటరీలు నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం, 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 1 కోటి ఇళ్లు నిర్మిస్తామని చెప్తున్నాం. మొత్తానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ కు సంబంధించి దేనికి ఎంత కేటాయించిందనే దాన్ని ప్రధానంగా ప్రచురించింది. తెలంగాణకు నిల్, ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం అని చెప్పి మరి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రాహుల్ గాంధీ బడ్జెట్ మీద నిన్నటి రోజున మాట్లాడుతూ ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్ ను రూపొందించారు, సంపన్న వర్గాలకు మేలు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పనంగా పెట్టారని చెప్పి నిన్న రోజున బడ్జెట్ మీద విమర్శలు చేసిండు విపక్ష నేత రాహుల్ గాంధీ. మరోవైపు ప్రధాని మోడీ బడ్జెట్ మీద మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతికి మరింత సాధికారికత అందిస్తుంది, యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది, ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం
దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుందని చెప్పి ప్రధాని ప్రకటించిండుగా. ఏపీ హ్యాపీ. 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్ లో వరాల జల్లు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు, సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములిస్తామని హామీ. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు గ్రాంట్లు. కొప్పర్తి, ఓర్వకల్లు నోట్స్ అభివృద్ధి అని చెప్పి ఏపీ ఫుల్ హ్యాపీగా ఉన్నదని చెప్పి ఏదైతే అందరూ ఊహించిన విధంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మరి నితీష్ కుమార్లు, అటు జేడీయూ ఇటు మరి టీడీపీలు కీలకంగా ఏదైతే మారినాయో, సంకీర్ణ ప్రభుత్వం మోడీ మరి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా మారడంతో ఈ రెండింటికి వరాల జల్లు కురుస్తాయని చెప్పి మరి అందరూ ఊహించిన విధంగానే ఇటు ఏపీకి అదేవిధంగా బీహార్ కు నిన్న రోజున వరాల జల్లు కురిపించిండు ప్రధాని మోడీ అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నవ యువ పథం 9 ప్రాధాన్యాంశాలు. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. కానీ తెలంగాణకు మాత్రం ఇక్కడ కేటాయించింది మొండి చేయే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పట్టించుకొని కేంద్రం అని చెప్పి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లేదు, గిరిజన యూనివర్సిటీ కేటాయింపు లేవు, రైల్వే చేయొచ్చు, ఉక్కు కర్మాగారం సహా విభజన హామీల సంగతి సరే అని చెప్పి తెలంగాణకు మొండి చేయే కేటాయించింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అని ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక క్విడ్ ప్రోకో బడ్జెట్ అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్, అందుకే ఆంధ్ర బీహార్లకు దండగా నిధులు అని చెప్పి మరి బడే బాయ్ మీద అక్కసు వెలగక్కుతా ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం. అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే కవితను ఇరికించారు. తండ్రిగా బాధపడుతున్న సరైన సమయంలో స్పందిస్తా. బారాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో కేసీఆర్ అని చెప్పి మరి ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం. ఇది రైతులందరికీ వర్తింపజేయడం లేదు, దీనికి పారదర్శకత లేదు. మరి ఏదైతే లబ్ధిదారుల జాబితాను మరి ఇక్కడ ప్రదర్శించడం లేదు. అదేవిధంగా 70 లక్షల మంది ఉన్నారు సుమారు రైతులు. మరి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ కేవలం 32 లక్షల మందికి మాత్రమే ఇక్కడ రుణమాఫీ జరిగే అవకాశం ఉండడంతో ఇది ఒక పెద్ద మోసం. దీన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి అని చెప్పి నిన్నటి రోజున మరి కేసీఆర్ పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే నిన్నటి రోజున పెద్దపల్లి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రి, బీఆర్ఎస్ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే నిన్నటి రోజున రైతులకు సంబంధించి మరి రైతుల రుణమాఫీకి సంబంధించి, బోనస్ కు సంబంధించి, మరి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ మోసపీరిత విధానాలకు మరి అవలంబిస్తుంది మన మోసపూరిత విధానాలను అని చెప్పి మరి నిన్నటి రోజున గాంధీకి వినతి పత్రం ఇచ్చి చెవుల పూలతోటి నిరసన కార్యక్రమం చేసిండు. ఏదైతే మరి గాంధీ పేరుతోటి స్థాపించబడ్డ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం మరి పార్టీని రద్దు చేయాల్సి ఉండగా మరి ఇక్కడ గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తా ఉన్నదని చెప్పి ఆయన మరి వినూత్న రీతిలో నిరసన తెలియజేసిండు. దానికి సంబంధించి కాంగ్రెస్ ది మోసపూరిత పాలన. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అనేక ఆంక్షలు కొర్రీలు పెట్టి ఆగమెందుకు చేస్తున్నది. నాడు అధికారం కోసం ఓ మాట, ఇప్పుడు మాటన అని మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదని మోసపూరిత పాలన ధ్వజమెత్తారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి రైతు గత డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను సీఎం రేవంత్ రెడ్డి నమ్మించారని, ఇప్పుడు రైతుల చెవుల్లో పూలు పెట్టి సంపూర్ణ రుణమాఫీ చేయకుండానే చేశామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి గాంధీ చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తన 2 చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడారు. ఆనాడు శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ పేరుతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ఆయన ఆశయాలను తుంగలో తొక్కుతున్నదని ఎద్దేవా చేశారు. గాంధీజీ తెల్లటోపీ ధరించి శాంతి మార్గాన్ని చూపిస్తే ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు అదే తెల్లటోపీని ధరించి దేశాన్ని కొల్లగొడుతున్నారని చెప్పి ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కన్ను తెరవాలని, కనువిప్పు కలగాలని ఆకాంక్షిస్తూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించామని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతి రైతును ఆదుకున్నామని, సబ్బండ వర్గాలకు అండగా నిలిచామని తెలిపారు. మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మరి ఏదైతే నిన్న రోజున చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేసిందో అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కలిగించాలని, బుద్ధి తీసుకురావాలని చెప్పి మరి గాంధీకి వినతి పత్రం సమర్పించిండు. ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఈ రోజు 70 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉండగా మరి 32 లక్షల మందికే చేద్దామని చూస్తా ఉన్నారు. అందులో మరి కేవలం 6,000 కోట్లు ఇచ్చి మరి ఇక్కడ చేతులు దులుపుకున్నది ఇక్కడ
రాష్ట్ర ప్రభుత్వం అనేక మందికి ఈరోజు రుణమాఫీ కాలేదు, లక్షలోపు రుణాలు ఉన్న వారికి కూడా కాలేదు, 2 లక్షల పైబడి రుణాలు ఉన్న వారికి మరి పైన పైసలు కట్టాలని చెప్పి నిబంధన పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈ 7 నెలల వడ్డీ కూడా రైతుల నుంచి వసూలు చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ అన్ని కూడా మోసపూరిత వాగ్దానాలే, మరి ప్రజలందరూ గమనించాలి అని చెప్పి ఆయన కోరిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.